ఎవరో చెప్పిన మాటలు నమ్మేసేసి భార్యను అనుమానించే భర్తలు లేరా? ఎవరో చెప్పిన మాటలు నమ్మేసి భర్తను అనుమానించిన భార్యలు లేరా? ఎవరో చెప్పిన మాటలు నమ్మేసి సంఘంలో సాటి విశ్వాసిని అనుమానించి దూరం చేసిన వాళ్ళు లేరా? ఎవరో చెప్పిన మాటలు నమ్మేసి కుటుంబంలో అన్నలను అపార్థం చేసుకుని, తమ్ముళ్ళని అపార్థం చేసుకుని, తల్లిదండ్రులను అపార్థం చేసుకుని, ఇలా అనేక మందిని అపార్థం చేసుకుని మనిషిని విడిపోయిన వాళ్ళు ఎంతమంది లేరండి. ఏమంటారంటే, నువ్వు ఇలా అంటూ అనుకోలేదు, నీ గురించి నాకు అంతా తెలిసిపోయింది, వాళ్ళు చెప్పారు నీ గురించి నాకు అని అంటారు. కానీ వాళ్ళు చెప్తే నిజమా కానీ ఆలోచించరండి. మీ భార్య గురించి ఎవరో తప్పుగా చెప్తే నమ్మేస్తున్నా కానీ ఒక్కసారి భార్యని కన్ఫర్మేషన్ తీసుకుంటారండి. భర్త గురించి తప్పుగా చెప్పేది అంటేనే నమ్మేస్తారు కానీ ఆ భర్త గురించి నిజంగా చెప్పింది నిజమా కాదన్నది ఒక్కసారి భర్తను అడిగి కన్ఫర్మేషన్ తీసుకుంటారండి. కన్ఫర్మేషన్ చేసుకోరండి. కన్ఫర్మేషన్ చేసుకోరు. చిప్పుడు మాటలన్నీ నమ్మేస్తారు. వీళ్ళారా ఇలా చిప్పుడు మాటలన్నీ నమ్మేస్తే కుటుంబాలు నాశనం అయిపోతాయండి. కుటుంబాలు పాడైపోతాయి. ప్రియులారా, ఒక్కవేళ మనం అలాంటి కోవలో ఉన్నామేమో సరి చేసుకోవాలండి. క్రైస్తవులు కాదు మన పద్ధతి కాదండి. మనం ఉండాల్సిన విధం అది కాదు ప్రియులారా. ఒక క్రైస్తవునిగా